ప్రపంచాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొన్ని శక్తులు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నాయి అని బీజేపీ సీరియస్ అలిగేషన్స్ చేస్తోంది. ఇప్పటిదాకా ఇంత సీరియస్గా మాట్లాడలేదు. ఇప్పటిదాకా కొంత కేవలం సోషల్ మీడియాలోనో వీటిలోనో చర్చలు జరిగేది, కానీ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ లైన్గా చాలా తక్కువే మాట్లాడింది. బట్ ఇప్పుడైతే డైరెక్ట్గానే అఫీషియల్ లైనే తీసుకున్నట్టు కనబడుతుంది. సంబిత్ పాత్ర ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఏ ట్రైటర్ అని అంటున్నాడు. అండ్ ట్రైటర్ హైయెస్ట్ ఆర్డర్, యాంటీ ఇండియా నేరేటివ్స్ బిల్డ్ చేసే కంపెనీలు వీళ్ళకి ఫండ్ చేస్తున్నాయనేది కరెక్ట్ సంబిత్ పాత్ర ఆరోపణ. ఒక్కసారి దాని డీటెయిల్స్ చెప్తారా సార్? కాదు సాయి గారు, నిజమే అది. OCCRP అంటే చాలా పాత ఒక సెటప్, ఒకటి 6 సంవత్సరాలు ఎంత అయింది వీళ్ళు సెటప్ చేసి. 2007 అనుకుంటాను, 6 కన్నా ఎక్కువనే 2007లో సెటప్ చేశారు. వీళ్ళేమంటారు, వీఆర్ బ్యాండ్ ఆఫ్ గ్యాంగ్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్. దీంట్లో మన ఇండియాలో ఎవరు ఉన్నారు సాయి గారు? ఫస్ట్ పర్సన్ ఇస్ బర్కాదత్, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్. వీళ్ళందరూ ఎప్పుడు జర్నలిస్ట్ అయ్యాలో ఎవరికి తెలియదు, కానీ వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్యాంగ్లో. వీళ్ళు బేసికలీ వీళ్ళ ఫండింగ్ సాయి గారు వచ్చేది మెయిన్లీ US గవర్నమెంట్ దగ్గర నుంచి. అంటే CIA ఒఫీషియల్గా, నాట్ అన్అఫీషియల్, ఒఫీషియల్గా వీళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చేది OCCRPకి ఇది US గవర్నమెంట్ ఇస్తున్నారు. US గవర్నమెంటే అడ్మిట్ చేశారు ఇది, ఇంకెవరు చెప్పలేదు. వాషింగ్టన్ ఇప్పుడు కూడా హాఫ్ బడ్జెట్, OCCRP ఇది హాఫ్ బడ్జెట్ US గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. మీకు ఎవరైనా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ వ్యతిరేకంగా రాస్తారా సాయి గారు? రాయరు కదా. అదానీ లింక్ చూడండి, అదానీ లింక్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ సాయి గారు. ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది దాని కూడా ఉంది. ఒక ఫ్రెంచ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దీన్ని యాక్చువల్లీ చాలా పెద్ద ఎక్స్పోజివ్ చేశారు. ఇది జూలై 1, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. ఒకే ఎగ్జాంపుల్స్ ఏంటంటే 1 జూలై 2021 OCCRP రిపోర్ట్ చేశారు, బ్రెజిల్ హెస్ పుల్డ్ అవుట్ ఆఫ్ ఎ 324 million డీల్ ఆఫ్ కోవాక్సిన్ విత్ ఇండియా అని చెప్పి ఒక రిపోర్ట్ తీశారు. అప్పుడు మన కోవాక్సిన్ డెవలప్ చేశారు భారత్ బయోటెక్ హైదరాబాద్లో. ఓకే, బయోటెక్ పార్క్లో కాంగ్రెస్ ఇమ్మీడియట్గా దాని మీద వచ్చి ట్వీట్ చేసి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. మోదీ గవర్నమెంట్ చూడండి, కోవాక్సిన్ ఎవరు బిలీవ్ చేయట్లేదు, బ్రెజిల్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారని చెప్పేసి. ఇది రిపోర్ట్ చేసింది ఎవరు? OCCRP. ఇమ్మీడియట్గా పికప్ చేసింది కాంగ్రెస్. ఓకే, ఇక్కడ ఉన్న ఎకోసిస్టమ్. ఇప్పుడు కూడా ఈసారి కూడా మీరు అదానీ కాంట్రవర్సీ చూసినప్పుడు హిడెన్బర్గ్ రిపోర్ట్ ఫస్ట్ వచ్చింది OCCRP దగ్గర నుంచి. వాళ్ళు కోట్ చేసింది OCCRPని. ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అడిగారు, ఈ OCCRPలు ఎవరవుతున్నారంటే నేనే ఉన్నాను అంటే, మీరే మీ ఆర్టికల్ కోట్ చేసి మీరు కేసు వేస్తున్నారు ఎట్లా అంటే అదని అడిగారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా దాంట్లో? యు ఆర్ కోటింగ్ యువర్ ఓన్ సోర్స్. అంటే మీరు చెప్తున్నారు హిడెన్బర్గ్ ఒక రిపోర్ట్ తీశారండి, ఆ రిపోర్ట్ మీరు బిలీవ్ చేయాలంటే ఆ రిపోర్ట్ ఎవరు రాశారంటే నేనే రాశాను. సుప్రీంకోర్టు అడిగారు, దెన్ వాట్ ఇస్ ద బిలీవబిలిటీ ఇన్ దాట్? మీరు రాసిన రిపోర్ట్కి థర్డ్ పార్టీకి ఇచ్చి మీరు మళ్ళీ తెప్పించుకొని మాది ప్రూఫ్ అంటున్నారు. అదొకటి. రఫాల్ సేమ్ గ్యాంగ్. దాని తర్వాత లేటెస్ట్ మనం చూసాం ఈ OCCRPలో కూడా ఈ స్టాక్ బ్రోకింగ్లో వీళ్ళు స్టాక్స్ ముందు కొనుక్కున్నారు. మనకు అందరికి తెలుసు, షార్ట్ ట్రేడింగ్ అంటారు, దాన్ని చేశారు వీళ్ళు. కానీ పెగాసస్ నెక్స్ట్ హిట్ జాబ్. పెగాసస్ చూడండి, అన్ని పార్లమెంట్ సెషన్ జరిగే ముందు వస్తుంది ఇదంతా. ఓకే, పెగాసస్ చేశారు. అప్పుడు ఎప్పుడు? జూలై 2021. నేను ఒక సీక్వెన్స్గా వస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ జూలై 2022 అప్పుడేం చెప్పారు, రాహుల్ గాంధీ పొలిటికలీ మోటివ్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ తీయబోతున్నా అన్నారు. ఆయన ప్రొటెస్ట్ తీశారు. ఆ ప్రొటెస్ట్ ఎవరెవరు లీడ్ చేశారు? సేమ్ జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నుంచి ఉన్న మనుషులు ఆ ప్రొటెస్ట్లో లీడ్ చేశారు. ఈ OCCRPని ఎవరెవరు ఫండ్ చేస్తున్నారు సాయి గారు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, అగైన్ యాంటీ ఇండియా, రాకెఫెల్లర్ ఫెడరేషన్. ఈ రాకెఫెల్లర్ అండ్ ఫోర్డ్ ఫౌండేషన్ కంట్రోల్ మ్యాగ్సెసే అవార్డ్స్. మ్యాగ్సెసే అవార్డ్స్, పులిట్జర్ ప్రైజ్. కనెక్ట్ ద డాట్స్ అంటారు దీన్ని. మ్యాగ్సెసే అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు? అరవింద్ కేజ్రీవాల్, అరుంధతి రాయ్, రవీష్ కుమార్, యోగేంద్ర యాదవ్, ఇట్లాంటి వాళ్ళకి మ్యాగ్సెసే అవార్డు. సోనం వాంగ్చుక్, ఆల్ యాంటీ మోదీ. డెలిబరేట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అవార్డు ఇచ్చి క్రెడిబిలిటీ ఇస్తారు వీళ్ళకి. పులిట్జర్ ప్రైజ్లో మ్యాగ్సెసే అవార్డు వచ్చింది చూడండి అంటారు. మనం చేస్తారు ఇక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ కూడా, దట్స్ ఆల్సో ప్యూర్లీ వాష్ అవుట్. మన అందరూ తెలుసు యూనిస్కి ఎవరు ఇచ్చారు అవార్డు అని చెప్పేసి. అప్పుడు ఈ ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్ గురించి తెలిసిపోతుంది. చాలా ట్విట్టర్లో ఉంది, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఆఫ్ ద హవా. కరెక్ట్, ఇది కంప్లీట్. రాహుల్ గాంధీ ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, ముష్ఫిల్ ఫజల్ అన్సారీ అని చెప్పి ఒక బంగ్లాదేశ్ జర్నలిస్ట్ని OCCRPలో పనిచేస్తాడు. ఆయనతో కలిసి ఏమన్నారు, భారతదేశంకి అగేన్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ US గవర్నమెంట్ కోసం రిపోర్ట్ చేశారు. ఆలోచించండి. సో ఈ మనిషితో కలిసి వీళ్ళ అదే ట్రైటర్ అండ్ వర్డ్ యూజ్ చేశారు. ట్రైటర్ సంబిత్ పాత్ర యూజ్ చేసింది. దెన్ ఆనంద్ మంగాలే అని ఒక మనిషి ఉన్నారు,
ఈయన షర్జీల్ ఇమామ్కి చైనా నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు, చైనీస్ రూట్ నుంచి. హీ వర్క్స్ ఫర్ ఓసీసీఆర్పీ. షర్జీల్ ఇమామ్ ఆలోచించాడు, ఢిల్లీ రైట్స్ అక్యూస్డ్. ఇప్పుడు ఇది కంప్లీట్ స్టోరీ చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద స్టోరీ సాయి గారు. ఓసీసీఆర్పీకి ఇప్పుడు దాకా వచ్చిన డబ్బుల్లో $47 మిలియన్ ఇచ్చింది యుఎస్ గవర్నమెంట్, 14 మిలియన్ ఇచ్చింది యూరోపియన్ కంట్రీస్, బ్రిటన్, స్వీడన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్లోవేకియా అండ్ ఫ్రాన్స్, అండ్ 1.1 మిలియన్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్. ఆలోచించండి, టోటలీ ఫండెడ్ బై గవర్నమెంట్స్. భారతదేశం వ్యతిరేకంగా రాయడానికి ఎనీ కంట్రీ దట్ ఇస్ దే డోంట్ లైక్ వాళ్ళు అగేన్స్ట్ పోతారు. సో యుఎస్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్నారు, యూరోపియన్ యూనియన్ ఫండ్ చేస్తున్నారు, యూరోపియన్ గవర్నమెంట్స్ ఫండ్ చేస్తున్నారు వీళ్ళని. అండ్ వీళ్ళు ఏమంటారు, మేము ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అంటారు. మీరు డబ్బులు తీసుకున్నప్పుడు మీరు ఎట్లా ఇండిపెండెంట్ అవుతారండి? యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళ రిపోర్ట్లో చెప్తున్నారు $1,73,324 మేము ఓసీసీఆర్పీకి ఇచ్చామని చెప్పేసి. అప్పుడు ఎక్కడండి ఇండిపెండెన్స్ మీది? ఇది కంప్లీట్గా ఇప్పుడు మీరు యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ చూశారు, మీరు ఇండిక్ట్మెంట్ ఇచ్చారు అదానికి, కానీ అక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అదాని పేరు లేదు దాంట్లో, ఏదో యుఎస్ సిటిజన్స్ పేరు పెట్టారు. ఇది కూడా ఓసీసీఆర్పీ బేస్డ్ రిపోర్ట్ ఉండే. ఇది అదాని వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇస్ ప్రాసిక్యూటింగ్ డొనాల్డ్ ట్రంప్ 6 నెలల ముందు చేశారు. కరెక్ట్. దానికోసం ఆయన ఎఫ్బిఐలో కొత్తగా బాస్ని తీసుకొచ్చారు. అవును, అది బేస్ అన్నమాట. సో దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్ బాయిలింగ్ డౌన్ టు సాయి గారు. ఎందుకంటే మీరు బీజేపీ ఉండేయండి, కాంగ్రెస్ ఉండేయండి, ఎవరైనా ఉండేయండి, ఈ కాన్స్పిరసీ బేస్డ్. ఎందుకంటే మనం దీనికన్నా ముందు అదానిది 3 జాబ్స్ వీళ్ళు చేశారు, అదాని హిట్ జాబ్స్ 3 చేశారు ఇదే ఆర్గనైజేషన్. ఒకసారి ట్రై చేశారు, మళ్ళీ మారిషియస్ రూట్ నుంచి ఇంకో ట్రై చేశారు, అది ఉందని చెప్పారు. యుఎస్ ఎయిడ్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది సాయి గారు, వాళ్ళ ఫండింగ్ సపోజ్ టు గో ఫర్ ఈ చారిటీ పర్పసెస్, వాళ్ళు కూడా డబ్బులు వీళ్ళకి ఇస్తారు. యూ హ్యావ్ టు క్వశ్చన్ దిస్, అట్లా ఎడవలేం వీళ్ళని. హౌ ఆర్ యూ ట్రైంగ్ టు డూ దిస్? ఇదే యుఎస్ ఎయిడ్ ఆర్గనైజేషన్ వెనిజువేలాలో వెళ్ళి పుల్లలు పెట్టిన అక్కడ గవర్నమెంట్. అన్ని ప్లేసుల్లో ఇదే ప్రాబ్లం కదా. సో రెజ్యూమ్ చేంజ్ చేయడానికి చేయాల్సిన కుట్రలన్నీ సాయి గారు, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ నాట్ స్టాప్. ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ కొత్త ఎఫ్బిఐ బాస్ వస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, కాష్ పటేల్ ఏం చెప్పారు, ఐఎమ్ గోయింగ్ టు లాకప్ ఎఫ్బిఐ ఫస్ట్ డే. మీరు చూడండి, ఈ అదానీ కేసు January 20 తర్వాత కనిపించదు సాయి గారు యుఎస్లో, బికాస్ ప్రెసిడెంట్ ట్రంప్ సెడ్ ఐ విల్ సాక్ ద ఎంటైర్ డిఓజే, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎంటైర్ టీమ్ని తీసేస్తా అన్నాడు. బికాస్ యుఎస్లో పొలిటికల్ సిస్టంలో జడ్జెస్ కూడా అపాయింట్ చేస్తున్న పొలిటీషియన్సే. కరెక్ట్. ఇండియాలో కాదు. సో దిస్ ఇస్ అ బిగ్ న్యూస్. ఐ థింక్ మీరు చెప్పినట్లు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు దీనికన్నా ముందు, ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చింది, ఇట్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు, డీప్ స్టేట్ నేను బంద్ చేపిచ్చేస్తాను, బిజినెస్ నే బంద్ చేపిచ్చేస్తా అన్నాడు. ఫార్చునేట్లీ ఆయన వచ్చాడు, ఆయన ఎజెండా మన ఎజెండాకు సమాంతరంగా ఉన్నది. And what is the wrong in calling Rahul Gandhi traitor? Anybody who works against the country is a traitor. మన దేశ వ్యతిరేకంగా ఎవడైనా పనిచేస్తే హీ ఈస్ కాల్డ్ అ ట్రైటర్. దట్ యాక్టివిటీ మే బి సెడిషన్, బట్ పర్సన్ హు డస్ ఇస్ ద ట్రైటర్. అండ్ ట్రైటర్ని ఏం చేస్తారు అందరికి తెలుసు, మిగతా రాష్ట్రాలు ఏం చేస్తారని మనం చెప్పక్కర్లేదు. సో డెఫినెట్గా దిస్ పర్టికులర్ స్టోరీ ఆఫ్ రాహుల్ గాంధీ, ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ, జగదీప్ ధన్కర్ దగ్గర డిమాండ్ చేస్తారు, ఇప్పుడు ఓం బిర్లా దగ్గర కూడా రేపు బహుశా లోక్సభలు కూడా డిమాండ్ చేస్తారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూర్చోవాలి దీని మీద, వీళ్ళని పిలిపించాలి. ఇండియాలో ఉన్నారు చాలామంది దీంట్లో, వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అండ్ విత్ ఎన్ఐఏ అండ్ విత్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జరగాల్సిందే. అండ్ దాట్ విల్ బ్రింగ్ అవుట్ ఆల్ దిస్ కెబాల్. ఈ రాహుల్ గాంధీది ఈ రఫేల్ గురించి చేసిన స్టోరీ కానివ్వండి, మిగతా స్టోరీస్ అన్ని బయటకు వచ్చేస్తుంది ఒకటేసారిగా. కరెక్టే సార్, మీరు అన్నట్టు అసలు మొదటి నుంచి మనం చాలా డేంజరస్ పెగాసస్ కానీ లేకపోతే అంతకుముందు రఫేల్ గురించి చెప్పారు మీరు, ఏదైనా కానీ వీళ్ళ మీడియా, జ్యుడిషియరీ ఒక రకమైన అన్ని కలిపి ఒక ఎకో సిస్టమ్ ఫామ్ చేసుకుని ఉన్నారు. దానికి కోట్ల రూపాయల ఫండింగ్ జరుగుతోంది. దాంతో భారతదేశంలో ఇవన్నీ నడిపిస్తారు. నేను పేరు చెప్తాను మీకు, విజయ్ మహాజన్ ఉన్నారు ఒకరు, వెరీ క్లోజ్ టు సోనియా గాంధీ. హీ ఈస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్. అవును, అంటే ఈజ్ సిఇఓ అని చెప్పొచ్చు, సిఇఓ ఆఫ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్. సోనియా గాంధీ ఫండింగ్ అంతా ఆయన చేతిలో ఉంటుంది మొత్తం. అహ్మద్ పటేల్ పోయిన తర్వాత, ఆస్కర్ ఫెర్నాండెస్ పోయిన తర్వాత, మోతీలాల్ వోరా పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన మనిషి ఈయన. ఈయనకి అన్నీ తెలుసు. మీరు ఫార్మర్స్ అజిటేషన్ ఫోటో తీసి చూడండి సాయి గారు, దాంట్లో ఈయన కనిపిస్తాడు మీకు, ఫ్రంట్లో కనిపిస్తాడు. తిక్కాయాత్ వాళ్ళతో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడం, యోగేంద్ర యాదవ్తో ఉంటాడు. ఈయన ఇదే మనిషి మీరు నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఫోటోలో కనిపిస్తుంది, మన ఫ్యాక్ట్ చెక్కర్స్తో కనిపిస్తారు, జుబేర్ లాంటి వాళ్ళతో. కనెక్షన్ చూడండి, వీళ్ళ నెట్వర్క్ ఎట్లా అంటే సాయి గారు, వెబ్ అంటారు ఇంగ్లీష్లో, ఇట్స్ లైక్ వెబ్ అది. అవును, ఇక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికో వెళ్తుంది అది. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ నీడ్ టు బి ఎక్స్పోజ్. యోగేంద్ర యాదవ్ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయాడు, కానీ ఈ విజయ్ మహాజన్ కూడా ఎక్స్పోజ్ చేయాలి. విజయ్ మహాజన్కి మొహమ్మద్ యూనిస్కి ఇంకో కనెక్షన్ ఉంది. వీళ్ళిద్దరు ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోర్డ్ ఫౌండేషన్. ఓకే, ఫోర్డ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన మనుషులు వీళ్ళిద్దరు.
వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళ రీసెర్చ్ ఫౌండేషన్కి అంతా డబ్బులు ఇచ్చింది వీళ్ళిద్దరు. సో డెఫినెట్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ హ్యాస్ టు సిట్ అండ్ దే హ్యావ్ టు క్వశ్చన్ 100%. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.